వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు బాధితుల ఇళ్లకు వెళ్లి పరిస్థితిని మంత్రి పరిశీలించారు. విజయవాడ పరిస్థితి మెరుగుపడిందని నారాయణ తెలిపారు. ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎవ్వరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు. నిన్న పుకార్లు చేశారు, ఏది వరద వచ్చేసింది మళ్ళా పోయిందని. నిన్న ఈవినింగ్ 7 గంటలకు నేను పేపర్లు టీవీలకు చెప్పా, అయిపోయింది తుఫాన్లు, ఎక్కడా నీళ్ళు లేకుండా చేసామని. ఎందుకంటే నిజంగా లేకుండా చేసాం. సో ఇంకేదైనా ఇల్లు కడుక్కోవటం అది ఉంది, మిగతా చెప్పాను క్లియర్గా. చెప్పిన 1 గంటకి ఈ పుకారు పుట్టించారు. నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను. ఇంటికి పోయే లోపల కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఇలా అని. టీవీలో నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ అని. వెంటనే బుడమేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే 800 క్యూసెక్స్, 800 క్యూసెక్సే. బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరులో ఫ్లడ్ రాదు. 1500 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవ్వరు వదంతులు నమ్మద్దు. ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని మేము స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల, ఎక్కడా నీళ్లు లేవని ఇవ్వటం వల్ల భ్రమభ్రాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు యాక్చువల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరో చేశారు. దానికి డీజీ గారు కూడా చెప్పాము, డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని. ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది.